శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలలో అగ్నిగుండ మహోత్సవం శాస్త్రయుక్తంగా సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా నిర్వహించారు. ద్రౌపదీదేవి ఉత్సవమూర్తిని అగ్నిగుండం వద్ద కొలువు తీర్చి శక్తి స్వరూపిణి మహిమాన్వితం చాటేలా వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ అగ్నిగుండం తొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు సంతృప్తి కలిగించే విధంగా ఏర్పాటు చేశామని, అగ్నిగుండం వైభవంగా జరిగిందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆదివారం రాత్రి అగ్నిగుండ మహోత్సవం వైభవంగా చేపట్టారు. ధర్మరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్దకు విశేష దివ్య అలంకారాలు చేసిన శక్తి స్వరూపిణి ద్రౌపదీదేవి ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణ నడుమ వేడుకగా తీసుకువచ్చి కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, భక్తుల ఆధ్వర్యంలో అగ్నిగుండం చుట్టూ బలిదిష్టి పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కలిశ, గెరిక, పోతురాజు ఉత్సవాలలోనూ అగ్నిగుండం ముందు నిలిపి ఆలయ పూజారి పురుషోత్తం అగ్నిగుండం నుంచి నిప్పు కణికలను తీసుకుని తెల్లటి మల్లెపువ్వులతో ఉంచే ద్రౌపదీదేవి ఒడిలో కట్టారు. కణకణ మండే నిప్పు కణికలు ద్రౌపదీదేవి మహిమాన్వితం కారణంగా కాలిపోకుండా ధర్మ సత్యానిష్ఠులకు నిదర్శనంగా చెప్పవచ్చు. అనంతరం ఆలయ పూజారి అగ్నిగుండంలోకి మల్లె చెండును విసిరిన అనంతరం తాను అగ్నిగుండం తొక్కుతూ రాగా వారి వెనుక కలిశ, గెరిక, పోతురాజు ఉత్సవర్లు భక్తులు అగ్నిగుండం తొక్కుతూ గోవింద నామస్మరణ చేస్తూ మొక్కులు చెల్లించారు. వేలాది మందిగా భక్తులు, చిన్నారులు, మహిళలు అగ్నిగుండం తొక్కి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ విశేష ఉత్సవంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, టీడీపీ నాయకులు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, మునిరాజనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మరి శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధం ఏర్పడింది. దానికి సంబంధించి ఈరోజు అన్ని రకాల సేఫ్టీస్ కావచ్చు. ఫస్ట్ టైం ఎవర్ ఈరోజు టెంపుల్ నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాలు ఇస్తున్నాం, వాళ్ళు నైవేద్యాలు ఇస్తున్నాం, అట్నే నీళ్లు ఇస్తున్నాం, మజ్జిగలు ఇస్తున్నాం. అన్ని కూడా ఇంతకుముందు రిపోర్ట్ చేయాలి ఇస్తున్నాం. అట్నే వచ్చిన ఎక్కడ కూడా ఏ చిన్న అసలు లేకుండా అట్నే ఈసారి థెఫ్ట్ లాస్ట్ టైం థెఫ్ట్ ఎక్కువ జరిగింది. దానికోసం మొత్తం సీసీటీవీ ఫుటేజెస్, డ్రోన్ నుంచి బయలుదేరుతారు. డ్రోన్స్ ఫుటేజ్ పెట్టుకొని ఎక్కడన్నా ఎక్కడన్నా ఈ ఆకతాయిక దొంగలు ఎవరు ఉన్నారో దాని మీద నిఘా పెట్టడం జరిగింది. డిఎస్పీ 24 డిప్లాయ్ చేసే డిఎస్పీ, ఎస్ఎల్సీ అందరికీ ఉన్నాం, మేము ఉన్నాం, బీజేపీ తరఫున ఆనందం ఉన్నారు, మేము ఉన్నాం. అందరం కూడా కలిసి దీన్ని ఒక సొంత ఇంట్లో పండుగలా చేసుకుంటున్నాం. సో దీంట్లో భాగంగా నెక్స్ట్ మా ఆలోచన ఏంటంటే ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ ఎవరైతే జనాలందరూ నిలబడుతున్నారో అందరూ కూర్చొని స్వామివారిని భక్తితోని తిరిగించాలని చెప్పి వచ్చే లోపల నెక్స్ట్ స్వామివారిని ఆ ఉత్సవాల లోపల ఇక్కడ సీటింగ్ మొత్తం అరేంజ్ చేస్తాం. టోటల్ గా ఈ రౌండ్ 360 డిగ్రీస్ సీటింగ్ అరేంజ్ చేసి మీటర్ స్టేడియం లాగా, క్రికెట్ స్టేడియం లాగా అరేంజ్ చేసి కూర్చోేటట్టు మరి ప్లాన్ చేస్తాం. తప్పకుండా వచ్చే నెక్స్ట్ స్వామివారి దానికి బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తాం. మేము ఆనందంగా అందరం కూడా ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అది ఇది అమరమ్మ కదా, స్వామివారు దగ్గర బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిగిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉంది మాకు కూడా. నెక్స్ట్ వచ్చే ఉత్సవాలు కూడా ఇంకా రంగరంగ వైభవంగా నెక్స్ట్ లెవెల్ చేస్తారని డ్యూటీ చేసుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదివారం రోజు అగ్నిగుండ ప్రవేశం భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో, వేలాది సంఖ్యలో ఇప్పటికీ తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా కానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ ధర్మరాజ స్వామి యొక్క దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ కంకణదారులై తరువాత అగ్నిగుండం మహోత్సవంలో వారు కూడా పాల్గొని వారి మొక్కులు ప్రతి సంవత్సరం తీర్చుకుంటారు. ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. కానీ మన కాళహస్తి పట్టణంలో ఒక గొప్ప కార్యక్రమం, గొప్ప ఫెస్టివల్ ఇది. ఈ ఫెస్టివల్కి భక్తులందరూ ఉదయం నుంచి కూడా పోటెత్తింది భక్తులు. నేను మార్నింగ్ కూడా వచ్చిపోయినాను. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో, వేలాది సంఖ్యలో భక్తులు అంటే ఇక్కడ పొంగలు పెట్టుకోవడం, వారు భక్తులు వారి కోరికలు తీర్చుకోవడం, అదే రకంగా
వారు మొక్కులు తీర్చుకోవడం ఇవన్నీ కూడా ఆనవాయితీకి వస్తుంది. ఏదైనా కానీ గొప్ప కార్యక్రమాన్ని కాళహస్తి దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకంగా చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న దానికి ఆలయ అధికారులకి సిబ్బందికి నేను ప్రత్యేకమైన అభినందనలు. అదే రకంగా ఈ భక్తులు ఈ అగ్నిగుండ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరూ కూడా సక్రమంగా ఆ ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజ స్వామి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు.